ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకానే. చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ తెల్ల స్పీడ్ బ్రేకర్లు వేసిందనమాట. ఈ తెల్ల స్పీడ్ బ్రేకర్లు వేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అసలు ఒకళ్ళన్నా స్లో అవుతున్నారో చూడండి. అంటే సెంటర్లో ఇలాగ స్లో అవడం కోసం తెల్ల స్పీడ్ బ్రేకర్లు మించు సూర్యాపేట నుంచి హైదరాబాద్ వచ్చిన దాకా ఇలాంటి ప్రతి సెంటర్కి ఇంకా ఇక్కడ తక్కువ అనమాట. ఇంకా ఎదరు ఉంటాయి ఫ్రెండ్స్, అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఒక్కళ్ళు కూడా స్లో అవ్వకుండా వెళ్తున్నారు, అందరూ స్పీడ్గానే వెళ్తున్నారు. ఈ తెల్ల స్పీడ్ బ్రేకర్ల వల్ల అయితే ఎటువంటి ఉపయోగం లేదు. అయితే మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట. మా లారీ డ్రైవర్లని మేము ఎలా ఇబ్బంది పడుతున్నామో మీకు వివరంగా చెప్తాను. ఈ తెల్ల స్పీడ్ బ్రేకర్ల మీద స్లోగా వెళ్ళాలా, ఎంత స్లో వెళ్ళాలంటే బాగా డెడ్ స్లో అయిపోవాలన్నమాట. అంత డెడ్ స్లో అయిపోతే చూడండి, ఎలా స్పీడ్గా వచ్చిన వాళ్ళు అయితే వెనకాల ఎక్కడ దూరేస్తారని చెప్పి మాకైతే చాలా భయంగా ఉంటుంది. అలా అని చెప్పి స్పీడ్కి వెళ్దామంటే దగ్గర 70-80 కిలోమీటర్ల స్పీడ్లోనే వెళ్తున్నాయి. కానీ వెళ్ళినా సరే ఈ స్పీడ్ బ్రేకర్ల మీద లారీ అయితే శుభ్రం ఎత్తుకోదేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నా బండి చూడండి, స్లోగా వెళ్తాను, ఎంత ఎత్తుకోదేస్తుందో. ఏ కాదు, ఎదరు ఇంకా సెంటర్లో ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను, అవి కూడా చూడండి. ఇప్పుడు మనం వెళ్దాం అన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లారీ అయితే మనది ఎంతలాగా ఎత్తుకోదేస్తుందో చూడండి ఈ స్పీడ్ బ్రేకర్ల వల్ల. చూడండి, వినపడుతున్నాయి ఫ్రెండ్స్. ఈ స్పీడ్ బ్రేకర్ల వల్ల ఎంత బాధపడిపోతున్నాం మేము. ఇప్పుడు సెంటర్లో వేయచ్చు, తప్పులేదు ఫ్రెండ్స్, ఎందుకంటే స్లో అవుతారని చెప్పి వేయాలన్నమాట. మేము వేసారని చెప్పి కూడా ఏమంటలేదు. అయితే అవి కరెక్ట్ కాదు, ఆ స్పీడ్ బ్రేకర్లు అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే రాత్రి మా కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ అయింది. ఇలాగే లారీని వెనకాల నుంచి వాల్వో బస్ చూసేసిన ఫ్రెండ్స్, ఎంతమంది చనిపోయారు తెలుసా. అందు గురించి ఇప్పుడు అయితే నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది. వీడియో అయితే ఈ హైవేకి సంబంధించిన వాళ్ళకి చేరిన దాకా అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఏమైనా తప్పుగా మాట్లాడినట్టు అయితే క్షమించండి, ఏమీ లేదు. డ్యూటీది ఇంటికి వెళ్తుంటే సరే నడుము అయితే విపరీతంగా నొప్పి చేస్తుంది. ఈ స్పీడ్ బ్రేకర్ల వల్లే నడుము అయితే విపరీతంగా నొప్పి అయితే వచ్చేస్తుంది అనమాట. అంతేకాదు, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు కదా ఫ్రెండ్స్. ఒక డ్రైవర్ పడుకుని చూడండి, ఒక డ్రైవర్ నడుపుతుంటాడు కదా, పడుకున్న డ్రైవర్ కూడా నిద్ర అయితే పడతలేదు వీటి వల్ల. ఈ స్పీడ్ బ్రేకర్లు తీసిన దాకా షేర్ చేస్తూ ఉండండి. రాత్రి బస్సు లారీ యాక్సిడెంట్ అయినాయి అన్నాను కదా ఫ్రెండ్స్, చూడండి ఇవే చూడండి ఎంత ఘోరంగా జరిగినాయో. మొత్తం 3 అయితే గుద్దుకున్నాయి అనమాట. బస్సు గుద్దింది అయితే బస్సు వెళ్ళిపోయింది, బస్సు వెనకాల మళ్ళీ లారీ గుద్దించింది చూడండి. ఇంచుమించు రాత్రి అయితే మేము 1.5 గంట అయితే ఇక్కడ ట్రాఫిక్లో ఆగిపోయాం ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే లైక్ల కోసం, సబ్స్క్రైబర్ల కోసం అయితే చేయలేదు. మా బాధ, మా లారీ డ్రైవర్లు పడే బాధ తెలియాలని వీడియో చేశాను ఫ్రెండ్స్. లారీ అయితే గొల్ల అయిపోతుంది స్పీడ్ బ్రేకర్ల వల్ల.